ఆర్ఎస్ఎస్ పై మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఖండించారు. కరీంనగర్లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్ వక్ఫ్ బోర్డు బిల్లుపై మజ్లిస్ నేత ఓవైసీ అసంబద్ధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. దేశమంతా వక్ఫ్ బోర్డు బిల్లుకు మద్దతు పలుకుతున్నారని, ఎంతమంది అడ్డు వచ్చినా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆగదన్నారు. అతి త్వరలో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆమోదం పొందడం తథ్యమన్నారు. మతం కోణంలో ఆలోచించి దీనిని అడ్డుకోవడం సరికాదని, అలాంటి వారిపై ప్రజలు తిరగబడే ప్రమాదం ఉందన్నారు. వక్ఫ్ బోర్డు తీరుతో పేదలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో తమకు తెలుసని, దేశ ప్రజల కోసం మోదీ ప్రభుత్వం మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు వెనుకాడదని బండి సంజయ్ ఉద్ఘాటించారు. ఎంత అనర్థాలు జరుగుతున్నాయో, ఎంత ఇబ్బందులు అవుతున్నాయో మీ అందరూ తెలుసు. దేశవ్యాప్తంగా అడ్వకేట్ సమాజం అంతా కూడా, మేధావి వర్గం అంతా కూడా, ముస్లిం సమాజం అంతా కూడా ఇలా వక్ఫ్ బోర్డు బిల్లుకు మద్దతు చెప్తుంది. సరే, ఒక్క ఓవైసీ అంత అవుతుందా? 80% గ్యాన్ పట్టుకోండి. కాబట్టి ఇవాళ జాతీయ భావాచారమైనటువంటి ఆర్గనైజేషన్ దేశ ద్రోహ ఆర్గనైజేషన్స్గా చిత్రీకరించడం, వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా మాట్లాడము, ఇది పక్కా దేశద్రోహం అవుతుంది. ఈ దేశంలో ఉన్న ప్రజల యొక్క ఆస్తిపాస్తులు కాపాడాల్సిన బాధ్యత భారతదేశ ప్రభుత్వం మీద ఉన్నది. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి మీద ఉంది కాబట్టి ఆయన గురుతర బాధ్యతగా భావించి వాటిని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ముస్లింలకు వ్యతిరేకమా, ఇది క్రైస్తవులకు వ్యతిరేకమా, ఇది హిందువులకు మద్దత అనేది కాదు.